మారుస్తుంది ప్రభువా. ఇదిగో తండ్రి, నీ మాట కోసం దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మేమందరం నీ వాక్కు కోసం ఆశతో ఎదురు చూస్తుండగా ప్రభువా, మా అందరితో మాట్లాడి మహిమ తెచ్చుకోమని, వాక్యానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి విధమైన అంధకార శక్తులు యేసు నామంలో లయపరుస్తూ మీరే తండ్రి మాతో మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు వచ్చిన మీ అందరికి మరొకసారి నా నిండు మనసుతో వందనాలు. మనం చదువుకున్న వాక్యంలో ఆదికాండ గ్రంథం 41వ అధ్యాయం 50 నుండి 52 వచనాలు మనం చదువుకున్నాం. ఐగుప్తు దేశంలో యోసేపు ఉన్నాడు. ఐగుప్తు దేశంలో యోసేపు మనందరికి బాగా తెలుసు కదా. యోసేపు అన్నల ద్వారా అమ్మబడిన తర్వాత అక్కడ ఫరోకి కల వచ్చినప్పుడు జైల్లో ఉన్న యోసేపు అక్కడికి వెళ్ళి దాని భావం చెప్పినప్పుడు గొప్ప స్థాయి ఫరో యోసేపుకి ఇస్తాడు. ఆ స్థాయి ఇచ్చిన రోజే ఆసేనతు అనే ఒక అమ్మాయిని తెచ్చి కూడా ఈ యోసేపుకి వివాహం చేస్తారనమాట. అతనికి ఉంగరం పెట్టి చక్కగా ఆయనే ఆ ఫరో అన్ని మంచి చెడులు చూసుకొని వివాహం కూడా జరిగిస్తాడు. అతనికి మరొక పేరు కూడా జెప్నెత్పనేహు అనే పేరు కూడా యోసేపుకు పెట్టి అతనికి వివాహం జరిగిస్తారు. వివాహము జరిగిన తర్వాత ఎవరికైనా పిల్లలు పుడతారు కదండి. అదేవిధంగా ఈ యోసేపుకి ఆసేనతు కూడా ఆ ఇద్దరు బిడ్డలు పుట్టారు. మొదటి కుమారుడు మనిషే అని పేరు పెడతా ఏమని పెడుతున్నాడంటే, ఇక్కడ నేను పరదేశిగా ఉన్నాను, అయినప్పటికీ నా దగ్గర ఎవరూ లేరు, నా తల్లిదండ్రులు లేరు, నా అన్నదమ్ములు లేరు, అయితే ఎవ్వరూ లేకపోయినా దేవుడు నా యందు కృప చూపించి ఒక ఉన్నతమైన స్థాయినిచ్చి మంచి భార్యనిచ్చి నాకు ఒక కుమారుని దయచేశాడు అని నేను సమస్త బాధల నుండి మరిచిపోనట్లు దేవుడు నాకు సహాయం చేశాడని మరుచుట. మనిషే అనగా అర్థం ఏంటంటే మరుచుట. అందరూ చెప్పండి, మనిషే అనగా సమస్త బాధల నుండి మరుచుట అని అర్థం. పెద్ద కుమారుడికి మనిషే అనే పేరు పెట్టాడు. ఆ తర్వాత కొంతకాలానికి మరలా రెండవ కుమారుడు పుడతాడు. రెండవ కుమారుడు పుట్టినప్పుడు అతనికి రెండవ బాబుకి యోసేపు ఏం పేరు పెడతాడంటే, ఇదిగో ఈ దేశంలో దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడు, నన్ను బహుగా అభివృద్ధి చేశాడు, బానిసగా వచ్చిన నన్ను ఇదిగో ఈ రోజుని ఇంత గొప్ప స్థాయిలో సింహాసనం మీద కూర్చుండి పెట్టి ప్రపంచమంతా పోషించే ఓ గొప్ప స్థాయిని దేవుడు నాకు ఇచ్చాడు అని ఆ బిడ్డకి, రెండవ బిడ్డకి ఏం పేరు పెడతాడంటే, రెండవ కుమారునికి ఎఫ్రాయిము అనే పేరు పెడతాడు. ఎఫ్రాయిము అనగా అర్థం ఏమిటి అంటే అభివృద్ధి. అందరు ఈ మాట చెప్పండి. ఎఫ్రాయిము అనగా అర్థం ఏంటి? అభివృద్ధి. ఈ దేశంలో దేవుడు నన్ను అన్ని విషయాల్లో అభివృద్ధి చేశాడు. ఏ విషయంలో నన్ను అడుగంటింప చేయలేదు, పైకి లేవనెత్తాడు అని తన రెండవ కుమారుడికి ఎఫ్రాయిము అనే పేరు పెడతాడు. వారి జీవనం అలా సాగుతున్నప్పుడు మనందరికీ తెలుసు, ఈ యాకోబు సంతానం అంతా కూడా ఆహారం ద్వారా యోసేపు తెలియజేయబడి యాకోబు సంతానం అంతా కూడా ఐగుప్తు దేశానికి వచ్చి, ఐగుప్తు దేశంలో ఈ చరిత్ర అంతా ఎందుకు చెప్తున్నానంటే ముందు జరగబోయేది మీకు అర్థమవటానికే నేను ఈ చరిత్ర చెప్తున్నా. జాగ్రత్తగా మీరు వినాలి. ఆ యాకోబు ఆహారం ద్వారా అనమాట తెలుసుకొని, యోసేపు ఉన్నాడు అక్కడ, ఆయనే అధికారి, ఆయనే మనకు ఆహారం ఇస్తున్నాడని తన మిగిలిన కుమారుల ద్వారా తెలుసుకొని సమస్తం అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చి కొన్ని సంవత్సరాలు జీవించిన తర్వాత యాకోబు నిండు వృద్ధాప్యంలోకి వస్తాడు. నిండు వృద్ధాప్యంలోకి వచ్చి ఇక అవసాన కాలం అనగా మరణకాలంలోకి వచ్చాడు. మరణ దశలోనికి వచ్చిన తర్వాత యోసేపు ఏం చేశాడంటే, నిండు వృద్ధాప్యములో ఉన్న నా తండ్రి ఆశీర్వాదాలు నా పిల్లలకు కావాలి, నా తండ్రి దీవెనలు నా పిల్లలకు కావాలి. ఎంత యవ్వన కాలంలో ఉన్న యోసేపు అంటే ఫలించాడు కొమ్మండి. యోసేపు దేవుడు అలా ఆశీర్వదించాడు. అతని పేరే ఇతడు ఫలించాడు కొమ్మ అని యాకోబు కూడా అతన్ని ఆశీర్వదిస్తాడు. అయినప్పటికీ నా దీవెన కంటే నా తండ్రి దీవెన నా బిడ్డలకు కావాలి అనే వృద్ధాప్యములో ఉన్న యాకోబు దగ్గరికి యోసేపు తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని వస్తారు. నానా, మీరు మా బిడ్డల్ని ఆశీర్వదించండి, నీ దీవెనలో నా పిల్లలకి కావాలి. ఇదిగో మనిషే, ఎఫ్రాయిము, దేవుడు ఈ దేశంలో నాకు ఇచ్చిన బిడ్డలు, మీరు వృద్ధాప్యములో ఉన్నారు కాబట్టి మీ దీవెన నా బిడ్డల మీద నేను కోరుకుంటున్నాను నాన్న, మీరు దీవించండి నా తండ్రి అని అంటే, సరేనయ్యా వాళ్ళని దగ్గరికి తీసుకొని రా, వాళ్ళని నేను దీవిస్తాను అని చెప్తారు.
అలా చెప్పిన తర్వాత యోసేపు దీవెన యాకోబు దీవెన వారిని ఎలా దీవించాడో నేను మీకు తెలియజేయాలి అని ఆశపడుతున్నా. జాగ్రత్తగా వినండి. అదే ఆదికాండ గ్రంథంలో అతడు వారిని దీవించిన ఆ విధానం మనకు కనబడుతుంది. 48వ అధ్యాయం 14వ వచనం నుండి 13 నుండి చదువుదాం. చదవండి. తర్వాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనిషేను పట్టుకొని వారిద్దరిని అతని దగ్గరికి తీసుకొని వచ్చాను. మనిషే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి, జాగ్రత్తగా వినాలి, చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనిషే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. చాలండి. ఇద్దరిని తండ్రి దగ్గరికి తీసుకొని వచ్చి ఎలా తీసుకొని వచ్చారో చెప్పమంటారా? ఎఫ్రాయిము ఏ కొడుకండి? నేను ఇందాక మీకు అన్ని వివరంగా చెప్పా. ఎఫ్రాయిము ఏ కొడుకు? చిన్న కుమారుడు. మనిషే ఏ కుమారుడు? పెద్ద కుమారుడు. ఈ యోసేపు ఏం చేశాడంటే, ఈయన కొంచెం వృద్ధాప్యంలో ఉన్నాడు, కొంచెం మంద దృష్టి, కళ్ళు కొంచెం కనబడని రీతి అనమాట. స్పష్టంగా కాదు కానీ కొంచెం మస్గా అట్లా. ఆ పరిస్థితిలో ఏం చేశాడంటే యోసేపు, యాకోబు కుడి చేతి క్రిందికి ఏమో ఎవరిని తెచ్చాడు? మనిషిని తెచ్చాడు. నా పెద్ద కొడుకైనా పెద్ద కుమారుడైన మనిషి మీద నీ యొక్క కుడి హస్తం ఉంచు అన్నట్టుగా. తర్వాత ఈ యాకోబు ఎడమ చేతి క్రిందికి ఎవరిని తెచ్చాడంటే ఎఫ్రాయిముని తెచ్చాడు. ఎఫ్రాయిము, నాన్న ఇది చిన్న కుమారుడు, నీ ఎడమ చేతిని ఇదిగో ఈ చిన్న కుమారుడైనా ఈ ఎఫ్రాయిం మీద ఉంచు అన్నట్లుగా ఆయన తీసుకొని వచ్చాడు. చెప్పలేదు ఇలా దీవించమని, మౌనంగా తెలియజేస్తున్నాడు అనమాట. వాళ్ళిద్దరిని ఆయన తీసుకొని వచ్చాడు. కానీ యాకోబు ఎలా దీవించాడో చెప్పమంటారా? ఎలా దీవించాడు అంటే ఇద్దరు వ్యక్తులు వస్తే నేను చెప్తారా? నువ్వు కూడా. యాకోబు వాళ్ళిద్దరిని ఎలా దీవించాడు అంటే జనానికి కనబడాలి. నిద్రలో పెద్ద కుమారుడు మనిషే, చిన్న కుమారుడు ఎఫ్రాయిం, అమ్మాయి చిన్న అమ్మాయి ఎఫ్రాయిం అనమాట. ఇక్కడే ఉంచుదాం. వీళ్ళిద్దరిని తీసుకొని వచ్చి వీళ్ళిద్దరిని ఎలా తెచ్చాడు? నువ్వే కదా పెద్ద కుమారుడివి. పెద్ద కుమారుని కుడి చేతి క్రింద ఇలా తీసుకొని వచ్చాడు, చిన్న కుమారుని ఎడం చేతి క్రింద ఇలా తీసుకొని వచ్చాడు. ఎవరైనా సహజంగా దీవించు అంటే చేతులు ఇలా పెట్టాలి, అర్థమవుతుందా? చేతులు ఇలా పెట్టాలి. యాకోబు ఎలా చేశాడో తెలుసా? యుక్తిగా ఎలా పెట్టు ఆశీర్వదించాడు. అర్థమైందండి? అందరూ చూస్తున్నారా? యాకోబు ఎలా దీవించాడో తెలుసా? చేతులు ఇట్లా పెట్టాడు. ఇతను కుడి చేయి చిన్న కుమారుడైన ఎఫ్రాయిం మీద ఉంచాడు, ఇతని ఎడమ చేతినేమో పెద్ద కుమారుడైన మనిషి మీద ఉంచాడు. చేతులు ఇలా మెలక తిప్పి మరి దీవించాడు. గాడ్ బ్లెస్ యు. ఎలుకూర్చోండి. మీకు అర్థం అవటానికి వాళ్ళిద్దరిని తీసుకొచ్చారు. వారిద్దరిని అలాగూ యుక్తిగా అనమాట యాకోబు అలా ఆ ఓడలో చేతులు ఇలా పెట్టి దీవించాడు. మనిషి యోసేపుకి అది ఇష్టం కాక అంటాడు 17వ వచనంలో, యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయాను కనుక అతడు మనిషి తల మీద పెట్టించవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల నుండి ఎత్తి, ఆ తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టు చాలు. యోసేపు చూస్తా ఉన్నాడు. అతడు ముందుగానే ఊహించి మొత్తం సక్రంగా సిద్ధపరిచి అరేంజ్ చేసి ఇతని కుడి చేతి క్రింద పెద్ద కొడుకుని తెస్తే ఈయన యుక్తిగా ఇలా జాసి పెట్టాడు. అది యోసేపుకి ఇష్టం లేక ఏం చేశాడు? నా తండ్రి అట్ట కాదు నాన్న, నువ్వేంటి ఇలా చేసావు? నీ కుడి హస్తాన్ని ఈ ఎఫ్రాయిం మీద ఉంచటం కాదు, వీడు చిన్నాడు అని వాళ్ళ నాన్న చేయి కట్టుకొని తీసి పెద్ద కుమారుడైన మనిషి మీద ఉంచని యోసేపు తండ్రి చేతిని పట్టుకొని ఇలా ఉంచబోతే, నాకు తెలుసురా యోసేపు, నాకు తెలుసు నా కుమారుడా, అట్లా కాదు, నేను అలా ఉంచాలి అని నాకు తెలిసే మరి నేను నా కుడి హస్తాన్ని చిన్న కుమారుడి మీద పెట్టాను. ఎవరైనా దంపతులు కానీ, అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ, లేకుంటే భార్యాభర్తలే
కానీ సేవకుల దగ్గరకు వచ్చినా పెద్దవారి దగ్గరకు వచ్చినా మమ్మల్ని దీవించండి అంటే ఎవరైనా కానీ ఈ మోడల్లో దీవించిన వాళ్ళు ఉన్నారండి? ఉన్నారా? ఎవరు లేరు. సేవకుల దగ్గరికి కానీ ఎంత గొప్ప సేవకుల దగ్గరికి మీరు వెళ్ళినా మమ్మల్ని ప్రార్థన చేసి మమ్మల్ని దీవించండి అండి అంటే ఇలానే పెడతారు చేతులు. ఎవరైనా కానీ ఇలా చేతులు పెట్టి దీవిస్తారు. కానీ యాకోబు చూడండి, బైబిల్లో మనకి ఈయనే కనపడతాడు. బైబిల్లోనే కాదు, నాకు తెలిసినంత మట్టుకు ఈ లోకంలో కూడా మనకు తెలిసినంత మట్టుకు ఈ మోడల్లో పెట్టి దీవించినోడు యాకోబు ఒక్కడే కనపడతాడు. దేవునికి స్తోత్రం. చేతులు మెలకేసి అలా దీవించడం యోసేపుకి ఇష్టం కాక మళ్ళా చెప్పాడు, కాదు నాన్నని అతని చెయ్యి పట్టుకొని యోసేపు యాకోబు చెయ్యి పట్టుకుని చెయ్యి తీసి వీడి మీద పెట్టు, మనిషి మీద పెట్టు నాన్న అంటే, నాకు తెలుసు నువ్వు మౌనంగా ఉండు. మనిషి కంటే ఈ ఎఫ్రాయిముని దేవుడు గొప్పగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. మనిషిని కూడా దేవుడు దీవిస్తాడు. కానీ ఇతడు పెద్ద కుమారుడైన మనిషి కంటే కూడా ఎఫ్రాయిముని దేవుడు బహుగా దీవిస్తాడు అని ఆయన ఏం చేశాడంటే యుక్తిగా చేతులు చాపి దీవించాడు. వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి వృద్ధుల దీవెనలు ఖచ్చితంగా పిల్లల మీదకి వస్తాయి. వృద్ధాప్యంలో ఉన్న నా తల్లిదండ్రులారా, మీరందరూ మీ పిల్లల్ని దీవించేవారిగా ఉండాలి అనే ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తా ఉన్నా. ఆయన యోసేపు అంటే చక్కగా ఫలించాడు కొమ్మ. ఆయన దీవెన వారి పిల్లలకు సరిపోతుంది. అయినప్పటికీ నేను కాదు మా నాన్న, ఎందుకంటే కష్ట సుఖాలు అనుభవించిన వ్యక్తి, మంచి చెడులు తెలుసుకున్న వ్యక్తి, సుఖము కష్టాలన్నీ అనుభవించి అన్ని రుచి చూసి అన్నిటినీ అనుభవించి నడుచుకుంటా వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. వారి దీవెన మాకు కావాలి, మా పిల్లలకు కావాలని వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రి దగ్గరికి తీసుకొని వస్తే ఆయన దీవించాడు. ఈ ఎఫ్రాయిముని ఎక్కువగా ఆశీర్వదించి కుడి హస్తం పెట్టినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎఫ్రాయిము అనగా అర్థం నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఫలించుట లేకుంటే అభివృద్ధి. ఆయన ఎక్కువగా అభివృద్ధి పొందాలి అని అన్ని విషయాల్లో కూడా, సంతానాభివృద్ధి కావచ్చు, ఇంకా ఆ భూఫలం కావచ్చు, గర్భఫలం కావచ్చు, అన్ని విషయాలు, ఆరోగ్య విషయం కావచ్చు, సమస్తమైన అన్ని విషయాలు ఎఫ్రాయిము అభివృద్ధి పొందాలి. తన పేరు మీనింగ్ కూడా అదేనమాట. అయితే ఎఫ్రాయిము చరిత్రలో జరిగిన విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. మనిషి గురించి చెప్పట్లేదు కానీ ఎఫ్రాయిము ఆయన ఎలా దీవించాడు, అతని పేరుకు అర్థం ఏమిటి, అయితే తన భవిష్యత్తులో అతని చరిత్ర ఎలా ఉన్నది, ఈరోజు నేను మీకు ఈ విషయాలు తెలియజేయాలి అని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి మీ మధ్యలోనికి వచ్చాను. ఎఫ్రాయిముల గురించి హోషేయ గ్రంథంలో చాలా విషయాలు రాయబడ్డాయి. ఎఫ్రాయిము చరిత్రను చూద్దాం. చూడండి, హోషేయ గ్రంథంలో 9వ అధ్యాయం 16వ వాక్యం చదువుతాం. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. ఏడు 749వ పేజీ చదవండి. 9:16. ఎఫ్రాయిము మొత్తబడెను, వారు వేరు ఎండిపోయెను. ఆ మాటలు మీరు వింటున్నారా? ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు, వారి పిల్లలు కనినను, వారి గర్భ నిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనము చేతును. చాలండి, దేవుడి సాక్షాత్ దేవుడే ఎఫ్రాయిముల గురించి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఏమనే తెలుసా? మనం ఇందాక ఎంత బాగా చదువుకున్నామండి. ఎఫ్రాయిము అనగా అభివృద్ధి, ఎఫ్రాయిము అనగా ఫలము. అదే పేరు ప్రకారముగా తన తాతగారైన యాకోబు గారు కూడా కుడి హస్తము ఎఫ్రాయిము మీద ఉంచి మనిషి కంటే కూడా ఎఫ్రాయిము బహుగా దీవించబడతాడు, అన్ని విషయాలు అభివృద్ధి పొందుతాడు, ఫలిస్తాడు అని తన కుడి హస్తము మరి యోసేపుకి ఇష్టం లేకపోయిన ఎఫ్రాయిము మీద ఉంచి దీవించాడు కదా. కొన్ని సంవత్సరాలు అన్నమాట. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వారి సంతానం గురించి ఇక్కడ బైబిల్ చెప్తుంది. ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఏమైపోయిందంట? ఎండిపోయెను, వారు ఫలమియ్యరు. ఎంత బాధాకరమైన సంగతి అండి. ఎఫ్రాయిము దేవుని ద్వారానే మొత్తపడ్డాడంట. ఎఫ్రాయిము ఎండిపోయాడంట. ఫలించడం కాదు, అభివృద్ధిలోకి రావటము కాదు, నానాటికి ఎఫ్రాయిము ఎండిపోయినట్లుగా దేవుని చేత మొత్తబడినట్లుగా బైబిల్లో మనకు కనబడుతుంది. వారు ఫలమంటూ ఇవ్వరు, వారు ఫలాలు ఇవ్వరు, అభివృద్ధిలోకి రారు. వారు ఒకవేళ సంతానం వచ్చినా కానీ
ఫలమివ్వని వారిని నేను నాశనం చేస్తాను అని ఇక్కడ దేవుడు వారి గురించి తెలియజేస్తాడు. ఏంటండి దేవుని ప్రణాళిక ఏంటి, యాకోబు ఆలోచన ఏంటి, అతని పేరు యొక్క మీనింగ్ ఏంటిది, అసలు జరుగుతున్నది ఏంటి? కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడే అతన్ని ముత్తాడంట. వారి వేరే ఎండిపోయినంట. ఏదో కొమ్మ ఎండిపోయిందంటే అది ఎండిపోయినా మరలా వేరులో నుండి వచ్చి చిగురిస్తుంది అనుకుందాం. వేరెండిపోతే జీవం ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుండి వస్తుందండి? ఒక చెట్టు వేరే ఎండిపోయిందంటే చివరి ఒక కొమ్మ నరకబడినా మనం తర్వాత అది వేరులో నుండి వచ్చే జీవము ద్వారా తర్వాత ఫలిస్తుంది, అభివృద్ధి చేస్తుంది, కాపునిస్తుంది, ఫలాలను ఇస్తుంది, అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. అసలు వేరే ఎండితే ఆ చెట్టు పరిస్థితి ఏంటిది? ఏముంటుంది? ఎండిపోవటమే. అసలు వేరుకే పుండు పుట్టిందనమాట. వేరుకే తెగులు వచ్చింది. వేరు ఎండిపోయి ఎఫ్రాయిము వేరే ఎండిపోయింది. వారికి అసలు ఫలాలంటూ ఎవ్వరు. ఎందుకు ఎఫ్రాయిము మొత్తబడ్డాడు? ఎందుకు ఎఫ్రాయిము ఎండిపోయాడు? ఎందుకు ఎఫ్రాయిములో ఫలనీయకుండా అడుగంటిపోయారు? పరిశుద్ధాత్మదేవుడు నేను ఈ కోణంలో ఆలోచన చేస్తుంటే ఇంచుమించు ఎన్నో ఒకటే కాదు, హోషేయ గ్రంథంలోని ఎన్నో విషయాలు పరిశుద్ధాత్మదేవుడు నాకు తెలియజేసి, ఈ గ్రంథం అంతా ఎక్కువగా ఎఫ్రాయిముల గురించే వ్రాయబడింది. ఎఫ్రాయిముల గురించి ఎక్కువగా ఈ గ్రంథ ప్రస్తావన ఉంటుంది హోషేయ గ్రంథం. అయితే నేను అన్నీ చెప్పనండి, ఎందుకంటే సమయం లేదు. పరిచయం చేయడానికి 20 నిమిషాలు అయిపోయింది. అన్నీ చెప్పను కానీ సమయాన్ని బట్టి 1, 2 ఎఫ్రాయిము ఎండిపోవటానికి గల కారణం ఏంటి, వారు మొత్తబడటానికి గల కారణాలు ఏంటి, నేను 1, 2 మీతో పంచుకొని నా వాక్యాన్ని ముగిస్తాను అనమాట. వారు ఎందుకు ఎండిపోయారు, దేవుడు వారిని మొత్తటానికి కారణం ఏంటి, వారు ఫలాలు ఇవ్వకపోవటానికి కారణం ఏంటో బైబిల్లో నుండి కొన్ని ఆధారాలు మీతో పంచుకుంటాను. చూడండి, వారిని గురించి బైబిల్ చెప్తుంది. కీర్తన గ్రంథంలో ఉంటే వారి గురించి 78వ కీర్తన 9వ వాక్యం చదవండి త్వరగా. 78వ కీర్తన 9వ వాక్యం ఎఫ్రాయిముల గురించి వ్రాయబడుతుంది. చదవరా, త్వరగా చదువుతాం. చదువు. విల్లను పట్టుకొని విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి. చాలు. ఆయన క్రియలను ఆయన వారి మానసిక చాలండి. విండ్లను పట్టుకొని యుద్ధ కాలమున ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. వారిలో ఉన్న ఆ లక్షణాలు మీకు తెలియజేస్తాను. ఎందుకు ఎండిపోయారో తెలుసా? ఫలించవలసిన వారు ఎందుకు ఎండిపోయారంటే, యుద్ధానికి బయలుదేరినప్పుడు ఎఫ్రాయిము సంతతి వాళ్ళు ఏం చేశారంటే మంచిగా రెడీ అయ్యారు. విల్లు పట్టుకున్నారు, డాలు పట్టుకున్నారు, కత్తి పట్టుకున్నారు, యుద్ధ వస్త్రాలు ధరించారు, యుద్ధానికి బయలుదేరారు. కానీ బహుశా సైన్యాన్ని చూసి మరి భయపడేదేమో, కానీ యుద్ధ కాలమున సిద్ధపడి యుద్ధ సన్నద్ధులయ్యి వెనుకకు తిరిగి పారిపోయారు. శత్రువులతో యుద్ధం ఆడవలసిన వారు, శత్రువులను ఓడించవలసిన వారు, శత్రువుల్ని నాశనం చేయవలసిన వారు వారిని చూసి పిరికి గుండె కలిగి వెనుకకు తిరిగినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. దేవుడు అందుకే వారిని మొత్తాడు. ఇది ఏ యుద్ధం అనేది బైబిల్లో స్పష్టంగా మనకు తెలియదు, కానీ మొత్తానికి ఒక యుద్ధంలో వీరు ఏం చేశారంటే పారిపోయినట్లుగా వెనుకకు తిరిగినట్లుగా బైబిల్ ఈ వచనం మనకి ఆధారముగా కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న ప్రతి క్రైస్తవులు, ప్రతి దేవుని బిడ్డలు, ప్రతి ఆత్మీయులు, ప్రతి విశ్వాసులు కూడా యుద్ధ వీరులే. దేవునికి స్తోత్రం. అనుక్షణము రాత్రింబగళ్ళు యుద్ధము చేయవలసిన వారు మనం, పోరాడే సైనికులు మనం, క్రీస్తు సైనికులు మనము. బైబిలును చేతబట్టి, ప్రార్థనని ఆయుధము చేతబట్టి, విశ్వాసమనే ఆయుధాలు చేతబట్టి లోక సంబంధులతో కాదు కానీ దురాత్మల సమూహముతో మనము పోరాడవలసిన క్రీస్తు సైనికులు మనము. దురాత్మల సమూహముతో పోరాడవలసిన నీవు ఎప్పుడైతే నీ శ్రమలను చూసి కావచ్చు, నీ కష్టాలను చూసి కావచ్చు, నీ అప్పులను చూసి కావచ్చు, నీ నిందలను చూసి కావచ్చు, నీ ఆర్థిక పరిస్థితులను చూసి కావచ్చు, నీ రోగాలను చూసి కావచ్చు, వెనుకకు తిరిగావు అంటే ఎండిపోతావు. వెనుకకు తిరిగావు అంటే ఆత్మీయతలో చిగురింపవలసిన నీవు అడుగంటిపోతావు.
ఎఫ్రాయిములు ఎండిపోవటానికి కారణం అదే. యుద్ధ కాలమున సిద్ధపడ్డారండి. యుద్ధ సన్నద్ధులై అంటే యుద్ధానికి సిద్ధపడి ఆ విల్లు అవన్నీ ఆయుధాలు పట్టుకొని మరి వెనుకకు తిరిగిపోయి, ఎక్కడ నువ్వు వెనుక తిరుగుతున్నావు? నమ్మి బాప్తిసం పొందావు, ప్రభు బలలో చేతులు వేస్తూ ఉన్నావు. నీవు ఏ విషయంలో వెనుకకు తిరిగిపోతున్నావో ఒకసారి ఆలోచన చేయి. క్రీస్తుని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, పరిశుద్ధుల సమూహాన్ని విడిచిపెట్టి ఏది నిన్ను అడ్డుకుంటుంది? ఎక్కడ నీవు వెనుకకు తిరుగుతున్నావు? ఎక్కడ నీవు క్రీస్తుకు దూరం అయిపోతున్నావో ఒకసారి నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన అక్కర ఎంతైనా ఉన్నది. ఎక్కడ బలహీన పడిపోతున్నావు? ఎక్కడ బ్రేకు పడిపోతుంది నీ యుద్ధం? ఒకసారి ఆలోచన చేయాలి. వెనుకకు తిరిగాము అంటే మనమే చాలా చాలా నష్టపోతాం. అంత గొప్ప సైన్యము ఆగిపోతే దేవుడు అన్నాడు, మోషే ఎలా ఆగిపోయావు? ఎలా నాకు మొర పెడుతున్నావు? నువ్వు సాగిపో. ఏంటి ప్రభు ఎలా సాగిపోమంటావు? ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే శత్రు సైన్యం, ఎలా సాగిపోమంటావు ప్రభు? నీ చేతనున్న కర్రను సముద్రం వైపు చూపించు, నేను దాంట్లో మార్గాన్ని చూపిస్తాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చప్పట్లు కొట్టొద్దు. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. మీ చప్పట్లు ఉప్పుగా ఉండాలి, రుచికరంగా ఉండాలి. కాస్త గట్టిగా కొట్టండి దేవునికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఎందుకు కొట్టాలా? దేవునికి స్తోత్రం. చురుగ్గా ఉండండి. హెబ్రీ స్త్రీలు, ఐగుప్తు స్త్రీల వంటి వారు కాబట్టి చురుకైన వారు. అన్ని విషయాలు చురుగ్గా ఉండాలి. ఆత్మ సంబంధమైన విషయాలు మరీ చురుగ్గా ఉండాలి. ఎలా సాగిపోయావు? నీ కర్ర చూపించాను కానీ ఎప్పుడైతే మోషే కర్ర సముద్రం వైపు, ఎర్ర సముద్రం వైపు చూపించాడో ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా అయ్యి ఆరిన నేల మీద ఇశ్రాయేలీలందరూ కాలికి తడంటకుండా నడిచిపోయారు. చప్పట్ల బట్టి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. మార్గాన్ని చూపించగలిగిన దేవుడు మనకున్నాడండి. ఎందుకు ఆగిపోతున్నారు? ఎందుకు వెనక తిరుగుతున్నారు? సముద్రం చూసి ఎర్ర సముద్రం లాంటి సమస్యలు నిన్ను చుట్టబట్టినా నువ్వు వెనుకకు తిరిగి చూడవలసిన పని లేదు. ఎర్ర సముద్రంలో కూడా మార్గాన్ని చూపించిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఏ పరిస్థితులు చూసి వెనుతిరుగుతున్నావు? ఎక్కడ ఆగిపోతున్నావు? ఎక్కడ లోకములో కలిసిపోతున్నావు? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఓ తల్లి బాప్తీసం తీసుకుంది, ప్రార్థనకు రావట్లా, మానేసింది. వెళ్ళాను, ఏంటమ్మా ప్రార్థనకు రావట్లా? బాప్తీసం తీసుకున్నారు. ఎందుకని ఆగిపోతున్నారు? అక్కడికి వస్తున్న కాడ నుంచి అన్ని కష్టాలు. ఆమె చెప్తున్న సమాధానం, మేము అక్కడికి వస్తున్న కాడ నుంచి మాకు అన్ని కష్టాలు ఎదురవుతున్నాయి, నష్టాలు ఎదురవుతున్నాయి. ఏం చేసాడు ఆ దేవుడు? మా పిల్లలకి బాగాలేదు, మా అల్లుడికి అసలే బాగాలేదు, మేము అనుకున్నవి ఏమీ మాకు జరగలేదు అని ఆమె ఏం చేసిందంటే వెంటనే కొంతకాలం, మరి నెలలు వచ్చిందో మరి 1 సంవత్సరం వచ్చిందో కానీ కొంతకాలానికే బాప్తిసం తీసుకొని రక్షించబడి ప్రభు వాళ్ళకు దగ్గరైన ఆమె కూడా తిన్నగా వెనుదిరిగి మరలా ఎక్కడికి వెళ్ళిందో చెప్పమంటారా? పాత స్థితిలో, విగ్రహారాధనకి, ఇంకా భయంకరమైన పరిస్థితులు, శరీరాన్నే అపవిత్రపరుచుకునేదానికి వెళ్ళిపోయింది. కారణం ఏంటి? ఎందుకు వెనుక తిరగవలసిన పరిస్థితి వచ్చింది? అందుకే దేవుడు స్పష్టంగా చెప్పాడు. లూకా సువార్త 9:22 అంటాడు, నా గడ్డి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడు నా రాజ్యానికి పాత్రుడు కాదు. నమ్మి బాప్తిసం పొందిన నా ఆత్మీయ సహోదర సహోదరులారా, సంఘమా, విశ్వాసులారా, ఏ విషయంలో నువ్వు వెనుదిరుగుతున్నావో ఒకసారి ఆలోచన చేయి. అన్ని విషయాలు అభివృద్ధి పొందవలసిన నీవు, ఫలించవలసిన నీవు, నిన్నన్ని విషయాల దేవుడు అభివృద్ధి మార్గంలో ఉంచాలి అని ఆయన బాహుబలము నీ మీద ఉంచి ఆశీర్వదిస్తుంటే తుచ్చమైపోయే వాటిని చూసి వెనుదిరిగి ఎండిపోయే స్థితిలోకి వస్తున్నావా? స్థిరత్వం అనేది నీ జీవితంలో లేకుండా పడిపోయే స్థితిలోకి వెళుతూ ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయాలి. వెనుదిరగటం అనేది క్రైస్తవులకు అసలు తగినది కాదు. ఎఫ్రాయిము యుద్ధానికి రెడీ అయ్యి వెనుకకు తిరిగారు, అందుకే వారు ఎండిపోయారు. దేవునికి నచ్చలా. యుద్ధానికి సిద్ధపడ్డారు కానీ నేను వీరిని ఆశీర్వదించాలనుకున్నాను, వెనుదిరిగిపోయారు. వారిని ముత్తేసారు, వారు ఎండిపోయారు. వాళ్ళు ఫలాలు ఇవ్వకుండా వారి గర్భంలో ఉన్న ఆ పిల్లలు కూడా అంటే నాశనం అయిపోయినట్లుగా మనం ఇందాక. దేవుని పిల్లలమైన మనము ముందుకే అడుగు వేసేవారిగా ఉండాలి, ముందుకే సాగిపోయేవారిగా ఉండాలి. ముందు ఎన్నో
ఎదురు రాళ్ళు రావచ్చు, ఎన్నో కొండ మెట్టలు రావచ్చు, మెట్టగానున్న స్థలాలను కూడా సరళము చేసి మంచి మార్గంలో నడిపించే దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనల్ని నడిపిస్తాడు కాబట్టి వెనుదిరగబాకండి. వెనుదిరిగిన లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, శపించినాడు అనుభవంలోనికి వెళ్ళిపోయింది, పాతి పెట్టేందుకు కూడా పనికి రాకుండా పోయింది. విలువలేని జీవితం, విలువలేని ఆ డెడ్ బాడీ అనమాట, పాతి పెట్టడానికి కూడా పనికి రాను. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. కేవలం వెనకొక తిరిగింది, అదే ఆమె చేసిన పొరపాటు. వెనకొక తిరిగి చూడకుండా వెళ్ళండి అని దూతలు చెప్పిన ఆజ్ఞ అతిక్రమించి వెనుదిరిగింది. ఉప్పు స్తంభం. ఏ విషయంలో వెనక్కి తిరుగుతున్నా? అందాన్ని చూసి ఆకర్షితులై అంధుడిపై బోర్ల పడిపోతున్నావా? సినిమాలు సీరియల్ చూసి అక్కడ నోరు తెరుచుకొని చూస్తూ నీ కుటుంబ పరిస్థితి ఏమైపోతుందో, నువ్వు అసలు ఎలా ఉంటున్నావో, నీ ఆత్మీయ చరిత్ర ఎలా ఉంటుందో కూడా అర్థం కాని అమాయకత్వంలో ఉండిపోతున్నావా? నీ ఆత్మీయ స్థితి ఏంటి? దేవుడు నీ ఎందుకు ఎన్నుకున్నాడు? లోకంలో కనులకు లేని మహాకనులకు లేని పిలుపుని దేవుడు మనకిచ్చాడే, గొప్ప వారికి లేని రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడే. గొప్పవారిగా ఉండాలి అని, అన్ని విషయాలు ఐశ్వర్యవంతులుగా ఉండాలని, సమస్త ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి మన కోసం దరిద్రుడయ్యాడే. ఎందుకని మరి అన్ని విషయాలు ఎందుకు హీనమైపోతున్నావు? ఎందుకు అడిగట్టిపోతున్నావు? ఎందుకు దిగజారిపోతున్నావు? ఎందుకు మొత్తబడే స్థితిలో ఉంటున్నావు? ఎందుకు ఫలం ఇవ్వలేకపోతున్నావు? వెనుదిరుగుతున్నావు, ఎక్కడో వెనుదిరుగుతున్నావు. ఎంతమంది అండి? ఇంచుమించు ఎంతోమంది, సగానికి సగం మంది ఈ రోజులు ఎంతో బాధాకరమైన సంగతి. మనకు తెలిసిన వారే ఎంతమంది బాప్తిసాలు తీసుకుని పాపంలో పడిపోయిన వారు ఎందరున్నారండి? మనకు తెలిసి ఎందరున్నారు? మరలా పాపంలో పొరులేడేవారు, త్రాగుడికి బానిసలైపోయిన వారు, విచ్చలవిడిగా ప్రవర్తించేవారు, శరీరం నమ్ముకొని బ్రతికేవారు. ఓ ఎంత భయంకరంగా! మళ్ళీ ఎవరు వీళ్ళు బాప్తిసాలు పొందారు. ఎంత బాధాకరమైన సంగతి. అందుకే వారి జీవితాల్లో అనేక మంది శాపాన్ని అనుభవిస్తూ ఉన్నారు, ఫలించలేకపోతున్నారు, ఆశీర్వాదకరముగా ఉండలేకపోతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ పరిస్థితిలోనైనా అడుగు ముందుకు వేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఓపికతో ఉంచబడిన పందెంలో మనము ఓపికతో ముందుకు పరిగెత్తే వారిగానే ఉండాలి, కానీ సులువుగా చిక్కులు పెట్టే పాపంలోనికి మనం ఎప్పటికీ వెళ్ళేవారిగా ఉండకూడదు, వెనుదిరిగేవారిగా అంతకంటే మరి మనము ఉండకూడదని పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ తేటగా తెలియజేస్తూ ఉన్నాను. మరొకటి నేను మీకు తెలియజేసి నా వాక్యాన్ని ముగిస్తే, ఎఫ్రాయిములో ఉన్న మరొక లక్షణం, మొదటి లక్షణం చెప్పండి. వారిలో ఉన్న స్వభావం ఏంటిది? చెప్పరేంటమ్మా? వారు ఏం చేస్తారు? వెనుదిరిగారు అనమాట. ఎక్కడ వెనుదిరుగుతున్నావు? సినిమాలు సీరియల్ చూసి వెనుదిరుగుతున్నావా? ధనాన్ని చూసి వెనుదిరుగుతున్నావా? ధనం చూసి నీ రాజ్యం వద్దు, నువ్వు వద్దయ్యా, ధనం అమ్ముకొని నన్ను వెంబడించంటే నువ్వు వద్దు, నీ రాజ్యం వద్దని పరలోకం కోసం ఆశపడిన వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు అనమాట. వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ధనాన్ని చూసి వెనుదిరుగుతున్నావా? అందాన్ని చూసి వెనుదిరుగుతున్నావా? ఐశ్వర్యాన్ని చూసి వెనుదిరుగుతున్నావా? సినిమాలు సీరియల్ చూసి వెనుదిరుగుతున్నావా? శరీర వేచ్ఛలు చూసి వెనుదిరుగుతున్నావా? ఏ విషయంలో వెనుదిరుగుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. మరలా పశ్చాత్తాప మనసుతో దేవుని పాదాలు పట్టుకొని ఏ పరిస్థితిలోనైనా నన్ను ముందుకు నడిపించు, పరలోక రాజ్యం ప్రవేశించేంత వరకు, నా తుది శ్వాస విడిచి వరకు ముందుకే చూడగలిగిన కృప మాకు ఇవ్వండి అని దేవుని సహాయాన్ని కోరుకున్నాను. మరొకటి నేను మీకు తెలియజేస్తా, అదే హోషేయ గ్రంథంలోని 7వ అధ్యాయం, హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. హోషేయ గ్రంథం 7:8 వాక్కు వచ్చి నేను చదివించిన వాక్యాన్ని ముగిస్తాను. చదవండి, పెద్దగా చదువు. చదువుతున్నావు కదా, పెద్దగా చదువురా. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. చాలు ఇక్కడ చెప్తున్నాడు ఎఫ్రాయిం. మీరింటికి వెళ్ళి అవసరమైతే ఈ హోషేయ గ్రంథం అంతా చదువుకోండి, ఎక్కువ వాళ్ళ గురించి ఈ గ్రంథం ప్రస్తావిస్తుంది. ఎఫ్రాయిములో ఉన్న మరొక లక్షణం ఇక్కడ చెప్తున్నాడు. ఎఫ్రాయిము ఎవరితో కలిసిపోయాడంట? చెప్పాలి మీరు, ఎవరితో కలిసిపోయాడు? అన్యజనులతో కలిసిపోయాను. ఎవరు వీరు? ఎఫ్రాయిము ఎవరండి? ఎఫ్రాయిము ఎవరు? ఆనాడు యాకోబు ఆశీర్వదిస్తా కూడా వీరిద్దరు కూడా నా పిల్లలే అన్నాడు. దేవునికి స్తోత్రం. వీరిద్దరూ నీకు పుట్టిన వాళ్ళైనా వీరు నా పిల్లలుగా నేను స్వీకరిస్తాను
ఆశీర్వదిస్తానని యాకోబు వారిని ఆశీర్వదిస్తా వారిద్దరిని వారి పిల్లలుగా చేర్చుకున్నాడు. అయితే నేటికి ఇప్పుడు వాళ్ళని ఏమన్నారంటే ఎఫ్రాయిము గోత్రము మనిషే గోత్రంలోనికి వీళ్ళు చేర్చబడ్డారండి. ఇశ్రాయేలీయుల సమూహంలోనికి వీరు చేర్చబడ్డారు. వీరు ఇశ్రాయేలీయులు, దేవుని పిల్లలు, దేవుని ఏర్పాటు చేసుకుని స్వజనాంగం వీరు. ఎఫ్రాయిము గోత్రము మనిషి గోత్రం అని వీరిని గురించి గోత్రాలు కూడా ప్రస్తావించినట్లుగా బైబిల్ మనకు ఆధారాలు ఉన్నాయి. అలాంటి దేవుని పిల్లలు ఇప్పుడు ఎవరితో కలిసిపోయారంట? చెప్పాలా ఎవరితో కలిసిపోయారంట? అన్య జనులతో కలిసిపోయారు. ఏమండి దేవునికి ఎంత బాధ! ఎక్కడ ఉండాల్సిన వారు ఎక్కడ ఉంటున్నారు, ఎవరితో కలిసి ఉండవలసిన వారు ఎవరితో కలిసిపోతున్నారు. ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదని చెప్తుంది. విశ్వాసులమైన మనము పరిశుద్ధుల సమూహముతో ఎక్కువ స్నేహం చేస్తూ వారితో కలిసి జీవిస్తే నీవు కూడా వారి వలె, మనమందరము కూడా పరిశుద్ధుల వలె మార్చబడుతూ ఉంటాం. అలా కాకుండా ఒక పరిశుద్ధుడు, ఒక ఆత్మీయురాలు, ఒక విశ్వాసి అవిశ్వాసితో జోడు చేసుకుంటే ఆ తిన్నగా వాళ్ళ పోలికలోకి, వాళ్ళ క్రియల్లోనికి, వాళ్ళ నడవల్లోనికి వెళ్ళిపోతాం. కాబట్టి నీ సహవాసం ఎవరితో ఉందో కూడా ఒకసారి ఆలోచన చేయాలి. సహవాసం మామూలు బంధము కాదండి. అది ఫ్రెండ్షిప్ అనేది, సహవాసం అనేది ఇది మామూలుది కాదు. నీ ఆత్మీయతకి పునాది వేయాలన్నా నీ సహవాసం మీదనే ఆధారపడి ఉంది. నీ ఆత్మీయతని కూల్చివేయాలన్నా, పెరిగి వేయాలన్నా కానీ నీ సహవాసం మీద చాలా చాలా ఆధారపడి ఉంది. వారు కూర్చొని మాట్లాడే మాటలను బట్టి ప్రభావితం అవుతారు. ఫ్రెండ్షిప్ కూర్చొని 4 మాటలు చెప్పుకున్నారంటే ఆ మాటలలో ఎంతో ప్రభావితం చెందుతారు. అది పనికిమాలిన మాటలు కావచ్చు, అది పరిశుద్ధమైన దేవుని వాక్యము కావచ్చు. మీరు మాట్లాడుకునే మాటల్లో కూడా దానికి పునాది వేసుకుంటూ ఉంటారు మీరు. సహవాసం అంటే అంత విలువైనది, అంత ప్రభావం కూడా ఆ సహవాసములు దాగి ఉందని మీరు తెలుసుకోవాలి. అన్యులతో కలిసిపోయారంట వాళ్ళు. దేవుడు అందుకే చూసి అన్యులతో కలిసిపోయి వాళ్ళ క్రియలు, వాళ్ళ అలవాట్లు ఇక అన్నీ వస్తాయి అన్నమాట. అట్లా నడిచిపోయారు కాబట్టి దేవుడు చూసి వారిని ఒక్కసారిగా మొత్తాడు. వారు తిన్నగా ఎండిపోవడం ప్రారంభం. ఇక వారు ఫలాలు ఇవ్వకుండా నాశన కోపంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. నా ప్రియమైన సంఘమా, అప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సహవాసం ఎవరితో ఉన్నది? ఎవరితో కలిసి జీవిస్తున్నాం? మరి ఏంటండి మేము అన్యులలో ఉంటున్నాం, మరి వాళ్ళతో మరి మంచి చెళ్ళు అన్నీ కలిసి ఉండాలి కదా అంటారేమో. వాళ్ళతో దగ్గర పోవద్దు, వాళ్ళతో మాట్లాడొద్దని నేను ఎప్పటికీ చెప్పనండి. అన్యుల దగ్గరికి వెళ్ళి మాట్లాడొద్దు అని నేను ఎప్పటికీ వాళ్ళ ఇంటికి వెళ్ళదని నేను చెప్పట్లేదు. కానీ ఉదాహరణకు చెప్తా. పడవ ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడ ఉంటుంది? నీళ్ళల్లోనే ఉంటుంది పడవ. దాని యొక్క ప్రయాణము కూడా నీటి మీదే, నీళ్ళల్లోనే ఉంటుంది పడవ. కానీ నీటి చుక్క కూడా లోనికి రానివ్వదు. దేవునికి స్తోత్రం. మనం అన్య జనుల మధ్యలోనే ఉండొచ్చు, నువ్వు పాపాత్ముల మధ్యలోనే ఉండొచ్చు, అయినా వాళ్ళ యొక్క క్రియలు, వాళ్ళ పాపపు స్వభావం, వాళ్ళ పనికి మన క్రియలు నీలోనికి ఒక్కట కూడా ఎంటర్ అవటానికి వీలు లేదు. భూలోకమంతా చెడిపోయినా కానీ నోవాహు ఒక్కడే దేవునికి నీతిమంతుడిగా కనబడ్డాడు, నిందారహితుడిగా కనబడ్డాడు. నువ్వు ఎవరి మధ్యలో ఉంటున్నావో, వాళ్ళు అన్యజనులు కావచ్చు, వాళ్ళు పనికిమాలిన వ్యక్తులు కావచ్చు, భయంకరంగా జీవించేవారు కావచ్చు, వాళ్ళ మధ్యలో నీవు ఉంటున్నా నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. అది దేవుడు చెప్తున్న ఈ వాక్యాన్ని అర్థం అన్నమాట. వాళ్ళలో కలిసిపోయి వాళ్ళ క్రియల్లోగా మనం కూడా చేసాము అంటే దేవునికి దూరం అవుతాము, అన్ని విషయాలు ఎండిపోయే వారిగా ఉంటారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నువ్వు ఎవరితో కలిసి ఉంటున్నావో ఒకసారి ఆలోచించి. ఒక దైవజనుడి దగ్గరికి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇద్దరు ఫ్రెండ్షిప్ వాళ్ళ స్నేహితుడు పేకాట దగ్గరికి వెళ్ళాడు. అది జోదం కదండి, అది ఆడకూడదు. పేకాట దగ్గరికి వెళ్తే ఆ దైవజనుడి దగ్గరికి పరుగున వచ్చి నా స్నేహితుడండి, దేవుని నమ్ముకున్న వ్యక్తి, వాడు అట్లా పేకాటకి వెళ్తున్నాడు, వాడి కోసం ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకున్నాడు. దైవజనుడి దగ్గరికి పేరు చెప్పి మరీ ప్రార్థన చేయించుకున్నాడు. వెళుతూ పాస్టర్ గారండి, నేను వాడి దగ్గరికి వెళ్ళి వాడిని మీ దగ్గరికి తీసుకొని వస్తాను, వాడికి మీరు ప్రార్థన చేయండి అని తన ఫ్రెండ్ గురించి ఈయన చెప్తున్నాడు. అంటే దైవజనుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు, ఎప్పుడొకప్పుడు కలుస్తాడు
ఉండాలి కదా, అప్పుడు నా దగ్గరికి తీసుకొని రా, నేను ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తాను, కానీ నువ్వు మాత్రం ఆ ప్రాంతానికి వెళ్ళమాకు అని చెప్పాడు. ఏంటి పాస్టర్ గారండి, నా ఆత్మీయ పునాది మీద నీకు నమ్మకం లేదా? నన్ను ఎంత తేలిక తీసేసివా? వాళ్ళ మధ్యలోకి పోతే నేను కూడా వాళ్ళలాగా మారిపోతాను అనుకుంటున్నావా? ఏంటి పాస్టర్ గారు, నన్ను ఇదేనే మీరు అర్థం చేసుకున్నాను? ఓ ఏదేదో చెప్పుకొని వచ్చాడు పాస్టర్ గారికి. పాస్టర్ గారు అన్నారు, కాదయ్యా, ఆ ప్రాంతంలో కొన్ని చీకటి శక్తులు, కొన్ని జోదప శక్తులు ఆవరించి ఉంటాయి. నువ్వు ఆ ప్రాంతంలోకి వెళ్ళావంటే ఆ శక్తులు నిన్ను ఆవరిస్తాయి, నిన్ను కూడా ఆ క్రియలోనికి నడిపిస్తాయి, ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళమాక అని చెప్పిన ఆయన వినకుండా నా ఆత్మీయత ఏంటో నీకు చూపిస్తాను, నా భక్తి జీవితం ఏంటో నీకు చూపిస్తాను అన్నట్టుగా వెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్ ఆడ కూర్చొని ఎక్కడ ఆడతారో ఆయనకి తెలుసు అన్నమాట, ఫ్రెండ్ కాబట్టి కూర్చొని ఆడుతూ ఉన్నప్పుడు, నలుగురు కూర్చొని ఆడుతూ ఉన్నప్పుడు తన ఫ్రెండ్ కూడా ఆడుతున్నాడు. ఆడుతూ ఉంటే ఈయన డబ్బులన్నీ, తన ఫ్రెండ్ డబ్బులన్నీ పోతుంది, వేరే వాళ్ళకి పోతుంది. అక్కడ కూర్చున్న వాళ్ళు నిలబడి చూడే, రారా వెళ్దాం, పాస్టర్ గారికి నీ గురించి చెప్పి మరీ ప్రార్థన చేశాను, ఏంట్రా నువ్వు ఇలా దిగజారిపోయావు, నీ పరిస్థితి ఏంటి, అసలు నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు, చేస్తున్న కష్టార్జితం అంతా ఈ జోదానికి పెడుతున్నావు, వెళ్దావురా అని మరీ ఆయన అడుగుతున్నాడు. ఉండరా వస్తున్నా, డబ్బులు పోతున్నాయి, సీరియస్గా ఆడుతున్నాడు, ఉండరా వస్తున్నా, కాసేపు ఆగురా వస్తున్నాను అని అంటున్నాడు. చూస్తూ ఉన్నారు. చూస్తా మరి డబ్బులు, స్నేహితుడు డబ్బులు పోతున్నాయి కదండి, చూస్తా, రే అది అడిపెట్టు, అవొకటి పెట్టు, అది కాదు, అరే దద్దమ్మ అట్ట పెడతావేందిరా, ఈ ఒక్క తీసి అడిపెట్టు, సలహాలు ఇస్తున్నాడు ఆడకపోయి. అర్థమవుతుందా మీకు? సలహాలు ఇస్తున్నాడు, అట కాదురా, ఈ ఒక్క తీసి అడిపెట్టు, అది తీసి ఇటు పెట్టు అని అది చూస్తా సలహాలు ఇస్తున్నాడు. ఆ స్నేహితుడు చెప్పినట్లు చేస్తానే ఉన్నాడు, అయినా పోతానే ఉంది, డబ్బులు పోతున్నాయి, నష్టపోతున్నాడు. ఎంతో సీరియస్ మ్యాటర్ అది. మరి ఎంతో తీక్షణంగా ఆడుతూ ఉన్నాడు, ఈయన చెబుతానే ఉన్నాడు, అయినా పోతా. మరి దద్దమ్మ నీకు అసలు జాతకాట్లు నువ్వులే, అర్థమైందండి, నువ్వులే, ఇంత సలహాలు ఇస్తున్నా నీకు అసలు రాదు, లే నువ్వులే అని ఆయన నెట్టి ఈయన కూర్చొని ఆడుతున్నాడు. ఎంత పనికిమాల స్థితికి దిగజారిపోయారండి. ఆ ప్రాంతానికి వెళ్ళబాకండి, ఆ త్రాగుబోతుల మధ్యలోకి వెళ్ళబాకండి, ఆ సినిమాలు సీరియల్ చూసేవాళ్ళ మధ్యలోకి వెళ్ళబాకండి, ఆ ప్రాంతానికి వెళ్ళబాకండి, వాళ్ళతో కలిసి ఉండబాకండి అని చెప్పినా వినకుండా వెళ్ళి అదే స్థితిలోనికి దిగజారిపోయారు. ఎఫ్రాయిముల పరిస్థితి అలానే ఉంది. ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయాడు, వాళ్ళలాగానే మారిపోయారు. నీ స్నేహం ఎవరితో కలిసి ఉంటున్నావు, నీ క్రియలు ఎలా ఉంటున్నాయి, నీ పరిస్థితి ఎలా ఉంటుంది, నీ ఆత్మీయత ఎలా ఉంటుంది, ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచన చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తేటగా తెలియజేస్తున్నాడు. ఎక్కడికి వెళితే ఆ రంగు కప్పుకోవటం కాదు, ఆ ముసుకేసుకోవటం కాదు, అన్యుల్లోకి వెళ్ళి వీళ్ళలాగానే మనం ఉందాం, పరిశుద్ధుల్లోకి వెళ్ళి వాళ్ళలాగా మనం ఉందాం అని స్వభావము కాకుండా వేషం మార్చుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు. ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఎవరి మధ్యలో ఉన్నా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా ఒకే భక్తి కలిగి జీవించాలి, నిష్ట కలిగి బ్రతకాలి, పరిశుద్ధం కలిగి బ్రతకాలి. అదే దేవుడు నీ నుండి కోరుతుంది. దేవునికి స్తోత్రం కలుగును కదా. ఎక్కడికి వెళితే వారి మధ్యలోకి వెళ్ళి ఆ వేషం వేసామంటే దేవునికి అస్సలు నచ్చదండి. అక్కడ అదే జరిగింది, పొరపాటు అదే వాళ్ళలో జరిగింది. ఇంకా చాలా ఉండి వాళ్ళలో చాలా ఉంది. తిన్నగా అట్లా దిగజారిపోయారు. ఎంత ప్రణాళిక కలిగి దేవుడు వారిని ఆశీర్వదించాడు. యాకోబు వాళ్ళ చేతులు మెరకేసి మరి వారిని ఆశీర్వదించాడు. ఎఫ్రాయిము ఎంతగా దిగజారిపోయాడు, ఎండిపోయాడు, ఫలం ఇవ్వలేదు. కారణాలు ఏంటి? మన పరిశుద్ధాత్మదేవుడు తెలియజేశాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు, నేను ఎలా ఉంటున్నాను, మనం మన చరిత్రను ఒకసారి పరిశీలన చేసుకొని ప్రభు పాదాలు పట్టుకొని మనం అడిగేవారిగా ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆత్మీయ బిడలారా, మీ గృహాల్లో మంచిగా దేవుడు టీవీలు కొనుక్కున్న శక్తిని దేవుడు మీకు ఇచ్చాడా? మంచి చూడండి, మంచి వినండి, మంచి పలకండి. ఇళ్లలో లేకపోతే మరి వెళుతున్నారు, పక్కింటికి పోయి మరి వెచ్చలు విడిగా సినిమాలు సీరియల్ చూస్తున్నారు, వాళ్ళల్లో కలిసిపోతున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితులు అండి, ఎంత భయంకరమైన పరిస్థితులు. అసలు అక్కడికి వెళ్ళేది ఎందుకు, వాటికి ఆకర్షితులు అయ్యేది ఎందుకు? ఇట్నే ఒక ఆత్మీయురాలు వెళ్ళింది, వాళ్ళు ఆ అన్యులు దేవుని నమ్ముకొని వారు వాళ్ళందరూ కలిసి సినిమాలు సీరియల్ చూస్తుంటే ఆడికి వెళ్ళకపోతే ఏమైంది, ఇడిదిరుగు కూర్చుంది. సినిమా ఇటుంటే ఇడిదిరుగు కూర్చోండి. ఆడికి వెళ్ళేది ఎందుకు, అక్కడ చూసేది ఎందుకు? అడిదిరిగి కూర్చుంది, చెమన పడతానే ఉన్నాయి. మరుసటి రోజు వచ్చింది, ఇడు కూర్చుంది, ఇడిదిరిగింది. మూడో రోజు వచ్చింది, అసలు సినిమా థియేటర్ కన్నా ఇడిదిరిగి కూర్చుంది. పరిస్థితులు అలా మారితే అందుకే ఆ ప్రాంతానికి కూడా మనం
వారు వెళ్ళకూడదని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుని పిల్లలమైన మనం పరిశుద్ధులతో సహవాసం చేయాలి. వెనుదిరగకుండా ఏ పరిస్థితులు వచ్చినా కానీ దేవుని వైపే చూసేవారిగా ఉండాలి. పౌలు కూడా అదే అన్నాడు, పౌలు భక్తుడు కూడా అదే అన్నాడు. ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు వచ్చిన మంచి పోరాటం పోరాడాడు, నా పరుగు కడముట్టించే నా కోసం జీవ కిరీటం నీతి కిరీటం దాచబడి ఉన్నది, మీరు కూడా అలానే ఉండండి అని పౌలు గారు తెలియజేశాడు. కాబట్టి మనందరం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మోకరించి దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థించాలి. అందరం మోకరించింది. ప్రతి ఒక్కరు విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఇంతవరకు సూటిగా మాట్లాడు. ప్రభువా, ఎఫ్రాయిముల గురించి మాకు తెలియజేశాడు. ఎఫ్రాయిము ఫలించేవు వాడు. ఎఫ్రాయిము అభివృద్ధిలో ఉంటాడు. అతని పేరుకి అర్థం ఫలం. నువ్వు ఫలించాలి అని యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఎండిన స్థితిగా ఆయన ఎంతగా నలిగిపోయాడు, ఆయన ఎంతగా విరిగిపోయాడు. ఆయన గాయాలలో మనము ఫలించాలి అని ఆయన నడిపు నాగటి సాళ్ల వలె దున్నబడింది. ఆ గాయాలలో నీవు నేను ఫలించి అభివృద్ధిలోకి రావాలి అని ఆయన అమూల్యమైన ఏకైక రక్తాన్ని ఆఖరి రక్తం పట్టు వరకు మనందరి కోసం దారపోసాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన గాయాలలో మనము కూడా ఫలించే వారిగా ఉండాలి. నువ్వు ఎండిపోతున్నావంటే దేవునికి దూరం అయిపోతున్నావు, వెనుదిరిగిపోతూ ఉన్నావు. ఎన్నో శ్రమలను చూస్తున్నావు, కష్టాలను చూస్తున్నావు, నష్టాలను చూస్తున్నావు, అప్పులను చూస్తున్నావు, రోగాలను చూస్తున్నావు. నీ ప్రతి సమస్యలకు మించిన దేవుని నువ్వు చూడలేకపోతున్నావు. కాబట్టి ప్రార్థన చేయి. ప్రభువా కనికరించింది, కృప చూపించండి. ఎర్ర సముద్రం వైపు చూడటం కాదు, నీ చేత ఉన్న కర్రతోటి దాని వైపు చూపించి నేను మార్గాన్ని చూపిస్తానంటున్నాను. ఏ సమస్యల గుండా నువ్వు వెళుతున్నా వెనుదిరగకుండా నీవు దేవుని వైపు చూడగలిగితే సముద్రంలో మార్గాన్ని చూపించిన దేవుడు నీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా మార్గాన్ని చూపిస్తాడు. కాబట్టి ప్రార్థించండి. దేవా, వెనుదిరిగే పరిస్థితి నాలో ఉండకూడదయ్యా. నేను ఎన్నడూ వెనుదిరగకూడదయ్యా. ఎవరు మౌనంగా ఉండకూడదు. అందరూ ప్రార్థించే సాయం. ఎక్కడ నీ ఆత్మీయతలు ఆగిపోతున్నావు, ఎక్కడ నువ్వు వెనుదిరిగిపోతున్నావు, అందానికి ఆకర్షితులవుతున్నారా, సినిమా సీరియల్కి బానిసలైపోతున్నారా, డబ్బుకు లోబీలైపోతున్నారా, నువ్వు ఎక్కడ దిగజారిపోతున్నావు, ఏ పరిస్థితిలో యేసుని విడిచిపెట్టి వెనుదిరగపోతున్నావో ఈ సమయంలో పశ్చాత్తాపడదాం. దేవుని ముందు దేవుని పాదాల దగ్గర ఒప్పుకుందాం. ఎన్నడూ వెనుదిరిగే స్వభావం నాలో ఉండకూడదయ్యా. ఎఫ్రాయిమీయులు ఎంత సన్నద్ధులై వింటిని పట్టుకొని మరి వెనుదిరిగారయ్యా, పారిపోయారయ్యా. అలాంటి జీవితం మాకు ఉండకూడదయ్యా. పారిపోయే స్థితిలో మేము ఉండకూడదయ్యా. ఏ పరిస్థితిలోనైనా అపవాదిని ఎదిరించే జయ జీవితాన్ని నాకు ఇవ్వండి అయ్యా అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. మౌనంగా ఉండే సమయం కాదమ్మా ఇది. నీవు మౌనంగా ఉండే సమయం కాదు. ప్రార్థన చేద్దాం. అన్యులతో కలిసిపోయారు ఎఫ్రాయిమీయులు, అన్యజనులతో కలిసిపోయారు, ఎండిపోయిన స్థితిలోకి వచ్చారు.